అనగనగా రామాపురం అనే ఊర్లో రాము సోము అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. రాము సోము ఇద్దరూ కమల పిల్లలు. రాము తెలివైనవాడు మరియు ధైర్యవంతుడు. ఇక సోము విషయానికి వస్తే సోము అమాయకుడు ఇంకా భయస్థుడు. ఒకరోజు రాము సోము వాళ్ళ స్నేహితులతో కలిసి ఊరి దగ్గరలో ఉన్న అడవిలో ఆడుకుంటుంటే వారికి ఒక్కసారిగా ఏదో భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దానికి పిల్లలందరూ తలో దిక్కున పరిగెడతారు. రాము వెళ్లిపోయాడు అనుకొని సోము ఇంటికి వచ్చేస్తాడు. కాని రాము అక్కడ అడవిలోనే దారి తప్పి నెమ్మదిగా ఊరి వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. దారిలో రాముకి ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. ఆ మర్రి చెట్టు దాటుకొని రాము ఊర్లోకి వెళ్ళాలి. కాని ఆ మర్రి చెట్టు త్వరలో ఒక భూతం చాలా కాలం నుండి నివసిస్తుండేది. అలాగే తాను దొంగతనం చేసి సేకరించిన చాలా మంత్రాల పుస్తకాలు కూడా ఆ త్వరలోనే దాచిపెడుతుండేది. అప్పుడు రాము ఆ మర్రి చెట్టు దాటుకొని వెళ్లే సమయానికి భూతం అతని ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ భూతం రాముతో ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు రాము తన పేరు రాము అని, తను ఆడుకుంటూ దారి తప్పిపోయానని భూతంతో చెప్తాడు. అప్పుడు భూతానికి ఒక ఆలోచన వస్తుంది. నేను అన్ని వేళలా నా దగ్గర ఉండే పుస్తకాలకి కాపలా కాయలేను కదా, ఎవరైనా ఈ పుస్తకాలకి కాపలా పెట్టాలి అని అనుకుంటుంది. కాని కాపలా ఉండేవాడికి చదువు వచ్చి ఉండకూడదు అని నిర్ణయించుకుంటుంది. అప్పుడు భూతం రాముతో నీకు చదువు వచ్చా అని అడుగుతుంది. దానికి రాము ఓ బాగా వచ్చు అని సమాధానమిస్తాడు. అయితే నీతో నాకు ఏ పని లేదు, నేను ఇక్కడనే చంపేస్తా అని అంటుంది. అప్పుడు రాము భూతం గారు మీకు చదువురాని వాడు కావాలా అని అడుగుతాడు. అప్పుడు దానికి భూతం అవును, నేను పనిలో పెట్టుకోవడానికి నాకు చదువురాని వాడు కావాలి అని చెప్తుంది. అలా అయితే నా తమ్ముడు సోము ఉన్నాడు, వాడికి అసలు చదువు రాదు. మీరు ఒప్పుకుంటే నేను వెళ్లి వాణ్ణి పంపిస్తాను అని అంటాడు. అప్పుడు భూతం నీ తమ్ముడిని నేను ఎలా గుర్తుపట్టాలి అని అడుగుతుంది. దానికి రాము తను అచ్చం నాలాగే ఉంటాడు, మేమిద్దరం కమల పిల్లలమి అని చెప్తాడు. అప్పుడు భూతం సరే, నువ్వు వెళ్ళి నీ తమ్ముడిని పంపించు. ఒకవేళ నా దగ్గరికి నీ తమ్ముడు రాకపోతే నేను మీ ఇంటికి వచ్చేస్తాను అని అంటుంది భూతం. అప్పుడు రాము చకచకా ఇంటికి వచ్చి తన తమ్ముడు సోములాగా రెడీ అయ్యి మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి భూతంగారు అని పిలుస్తాడు. అప్పుడు భూతం చెట్టు తోటలోంచి బయటికి వచ్చి ఎవరు నువ్వు అని అడుగుతుంది. దానికి నా పేరు సోము అండి, మా అన్నయ్య ఇక్కడెవరో భూతం నాకు పనిస్తారని చెప్పారని చెప్పాడు, అందుకే నేను ఇక్కడికి వచ్చానని కొంచెం భయం నటిస్తూ చెప్తాడు. అప్పుడు భూతం సరే, మరి నీకు చదవడం రాయడం వచ్చా అని అడుగుతుంది. దానికి రాము నాకు చదువు అవ్వలేదండి, అందుకే నేను మీ దగ్గర పని కోసం వచ్చాను అని అంటాడు. అప్పుడు భూతం రాముని చెట్టు తొర్రలోకి తీసుకొని వెళ్లి అక్కడ ఉన్న పుస్తకాల్ని చూపించి ఈ రోజు నుంచి నువ్వు ఈ పుస్తకాల్ని కాపలా కాస్తూ ఉండాలి, అలాగే నేను అడిగినప్పుడు పుస్తకాల్ని నాకు ఇస్తూ ఉండాలి, ఇదే నీ పని అని చెప్తుంది భూతం. దానికి రాము కూడా సరే అని అంటాడు. ఒకరోజు రాము పుస్తకం చదువుతున్నప్పుడు భూతం అతన్ని చూసింది. భూతం రాముని వెంబడిస్తూ వచ్చింది. రాము భూతం వస్తుందని గ్రహించి ఒక మంత్రం చదివి కుందేలులా మారిపోయాడు. అప్పుడు భూతానికి దొరకకుండా పరిగెత్తడం మొదలు పెట్టాడు. భూతం కూడా నక్కలా మారి రాముని వెంబడించింది. ఇలా రాము మంత్రాలను చదివి వివిధ జంతువులుగా మారుతుండగా భూతం కూడా తన మంత్రాలతో రూపం మారుతూ రాముని వెంబడిస్తుంది. చివరికి రాము ఒక మంత్రం చదివి గులకరాయిగా మారుతాడు. అప్పుడు భూతం కూడా వడ్డీ గింజగా మారుతుంది. ఇద్దరూ పైనుంచి పక్కపక్కనే పడతారు. ఆ మరుక్షణమే రాము మరొక మంత్రం చదివి కోడిపుంజులా మారి ఆ వడ్డీ గింజని తినేస్తాడు. దాంతో పూర్తిగా భూతాన్ని అంతం చేస్తాడు రాము. రాము ఆ తర్వాత తిరిగి మానవ రూపంలోకి వచ్చి ఊరికి తిరిగి వెళ్తాడు. తన తమ్ముడు సోముతో కలిసి సంతోషంగా జీవిస్తాడు. ఈ సంఘటన తర్వాత రాము సోము మరి వారి స్నేహితులు మరలా అడవిలోకి వెళ్లే ధైర్యం చెయ్యలేదు. పిల్లలు, ఈ కథ మనకు తెలివితేటలు, ధైర్యం మరియు సమయస్ఫూర్తితో ఎలాంటి పరిస్థితినైనా ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. ఈ కథను నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర విన్నాను. అది అలా గుర్తుండిపోయింది. ఈ కథను ఈ వీడియో ద్వారా మీకు పంచుకోవాలని ఇది నా చిన్న ప్రయత్నం. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి లూలాలాండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు గుడ్ నైట్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.